హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకు వచ్చేస్తున్నాను గులాబ్ జామ్తో. ఎంతో ఈజీగా, ప్లఫీగా, జ్యూసీగా ఉండే గులాబ్ జాము తయారు చేసి చూపిస్తాను. ముందుగా ఒక గ్లాసులో కాచి చల్లార్చిన పాలు కొంచెం తీసుకొని గులాబ్ జామ్ పిండిలో కొంచెం పోసుకొని ఉండలు లేకుండా ముద్దలాగా సాఫ్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం సేపు అయిన తర్వాత ఆ ముద్దని చిన్న ఉండల్లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా అంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం చుట్టుకున్న గులాబ్ జామున్ ఉండల్ని దాంట్లో వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గులాబ్ జాము పాకాన్ని రెడీ చేసుకుందాం. ఒక గులాబ్ జామ్ ప్యాకెట్కి ఒక పంచదార ప్యాకెట్ నేను యూజ్ చేశాను. ఒక ప్యాకెట్ పంచదారకి 2 గ్లాసుల వాటర్ వేసుకొని పాకంలాగా వచ్చేలాగా చూసుకోవాలి. మరీ ఎక్కువ పాకంలాగా అవసరం లేదు. లైట్గా కొంచెం వీడియోలో చూస్తున్నారు కదా, ఆ కలర్ వచ్చేదాకా అయితే సరిపోతుంది. కొంచెం చల్లార్చిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్ని వాటిలో వేసుకుంటే ముక్కలు అవ్వకుండా క్రిస్పీగా, జ్యూసీగా, మెత్తగా, సాఫ్ట్గా ఉంటాయి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బెజవాడ పిల్ల మరిన్ని వంటలతో మీ ముందుకు వచ్చేస్తాను. బై సీ యూ, టాటా, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.